మనిషి మరణం కంటే ముందు 7 సంకేతాలు తప్పకుండా లభిస్తాయి. ఈరోజు జాగ్రత్తగా ఉండండి. స్నేహితులారా, గరుడ పురాణం ప్రకారం మరణం కంటే ముందు ప్రతి మనిషికి 7 సంకేతాలు తప్పకుండా లభిస్తాయి. అంటారు, ఇవి ఆత్మకు ముందుగానే తెలియచేస్తాయి కదా, దాని సమయం సమీపిస్తోందని. ఈరోజు ఈ ప్రాచీన కథ ద్వారా తెలుసుకుందాం, ఎలా ఒక బ్రాహ్మణుడైన ఆర్యనందుడికి యాత్ర సమయంలో ఆవు, రవిచెట్టు, నాగం మరియు పులి ఒక్కొక్కటిగా 7 సంకేతాలు చెప్పాయి. మరియు అతి పెద్ద ప్రశ్న, ఈ సంకేతాలను తెలుసుకున్న తర్వాత మనిషి ఏమి చెయ్యాలి? ఈ కథలో దాని సమాధానం కూడా దాగి ఉంది. స్నేహితులారా, ఈ కథ కేవలం వినడానికి కాదు, అర్థం చేసుకోవడానికి ఉన్నది. ఎందుకంటే ఇందులో దాగి ఉంది జీవితం మరియు మరణం రెండింటి గాఢ రహస్యం. అయితే రండి ప్రారంభిద్దాం. చాలా కాలం క్రితం మాట, నర్మదా ఒడ్డున ఒక చిన్న గ్రామం ఉండేది. ప్రజల దగ్గర ఎక్కువ ఏమీ లేదు, కాని హృదయంలో అనురాగం చాలా ఉండేది. ఆ గ్రామంలో ఒక వ్యక్తి నివసిస్తాడు, ఆర్యనందుడు. అతడు ఏ రాజూ కాదు, కాని గ్రామస్థులకు ఏ రాజుకంటే తక్కువ కాదు. ఎవరైనా అనారోగ్యంతో పడితే అతడే ఔషధం తెస్తాడు. ఎవరైనా పేదవాడైతే అతడే సహాయం చేస్తాడు. ఎవరింట్లో గొడవ జరిగితే అతడే సమాధానం చేస్తాడు. ప్రజలంటారు, ఈశ్వరుడు ఈ గ్రామానికి వరమిచ్చాడు ఆర్యనందుడి రూపంలో. ఆర్యనందుడి అలవాటేమిటంటే అతడు ప్రతి పనిలో ధర్మాన్ని వెతుకుతాడు. ఉదయం పూజ చేస్తాడు, తర్వాత పిల్లలకు మంత్రాలు నేర్పిస్తాడు. అందరూ అంటారు, భాయ్, ఈ మనిషి అలసిపోడు కూడా. ఒకరోజు మధ్యాహ్నం గ్రామం మధ్యలో గొడవ జరిగింది. అందరూ ఒకే దిశలో పరిగెత్తుతున్నారు. వార్త ఏమిటంటే దేవశ్రుత గురుజీ లేరు. ఇది వినగానే మొత్తం గ్రామం ఆగిపోయినట్లు అయ్యింది. దేవశ్రుత గ్రామంలో అత్యంత విద్వాంసుడు, అత్యంత గౌరవనీయుడు. అదే వారు ఆర్యనందుడికి బాల్యంనుంచి వేదాలు, నీతి మరియు ధర్మజ్ఞానం ఇచ్చారు. ఆర్యనందుడు పరిగెట్టుకుంటూ వారింటికి చేరాడు. ప్రజలు ఏడుస్తున్నారు, కొందరు మంత్రాలు చదువుతున్నారు. మరియు ఆర్యనందుడు కేవలం నిలబడి ఉన్నాడు. ఎవరో అతని లోపలనుంచి అన్ని మాటలు దొంగిలించినట్లు. సాయంత్రం వరకు చితసిద్ధం చేశారు. అగ్ని వెయ్యగానే మంటలు పైకి ఎగిరాయి, మరియు కొన్ని క్షణాలు సమయం ఆగిపోయినట్లు అనిపించింది. ఆర్యనందుడి కళ్లలో కేవలం ఆ దృశ్యమే మిగిలింది. అతడు చూశాడు, గతంలో జీవిత జ్ఞానం ఇస్తున్నవాడు ఈరోజు స్వయంగా బూడిదవుతున్నాడు. అతని హృదయంలో వింతైన భయం దిగివచ్చింది. ఒక అలాంటి భయం ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు. రాత్రి అతడు ఇంటికి చేరగానే మాధవి తలుపు దగ్గర నిలబడి ఉంది. మాధవి ఆందోళనతో అంది, ఇంత ఆలస్యమెందుకు? భోజనం చల్లారిపోయింది. ఆర్యనందుడన్నాడు, దేవశ్రుత వెళ్ళిపోయారు. మాధవి మెమ్మదిగా అంది, మరణం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఆర్యనందుడు, వారి సమయం పూర్తయిపోయి ఉంటుంది. ఆర్యనందుడు తల ఎత్తి అన్నాడు, కాని వారు ఆరోగ్యంగా ఉన్నారు, నవ్వుతున్నారు, మరియు ఒక క్షణంలో వెళ్ళిపోయారు. మాధవి, జీవితం ఇంత బలహీనమా? మాధవి అంది, నువ్వెందుకిలా ఆలోచిస్తున్నావు? నువ్వెప్పుడూ ఇతరులకు బోధిస్తావు, ఇప్పుడు స్వయంగా ఎందుకు భయపడుతున్నావు? ఆర్యనందుడు నెమ్మదిగా అన్నాడు, ఎందుకంటే ఈరోజు మొదటిసారి అనిపించింది, మరణం ఎవరి తలుపు దగ్గరైనా వచ్చి నిలబడవచ్చు, ఏమీ చెప్పకుండా. మాధవి అతని చేయి పట్టుకుని అంది, భయంతో ఏమీ జరగదు. నీ మనసులో ప్రశ్న ఉంటే దాని సమాధానం వెతుకు. గ్రామం ఉత్తరంలో సాధువులు నివసిస్తారు, నర్మదా ఒడ్డున. ప్రజలంటారు, వారు మరణం రహస్యం తెలుసు, వారిని కలుసుకో, బహుశా వారే చెప్పగలరు, ఈ భయం ఎందుకు? ఆర్యనందుడు కొన్ని క్షణాలు ఆలోచించి తర్వాత అన్నాడు, రేపే వెళ్తాను వారిని కలుసుకోవడానికి. మాధవి నవ్వుతూ అంది, అవును, కలుసుకో. భయం కారణం అర్థం చేసుకున్నవాడే దానినుంచి ముక్తి పొందుతాడు. ఆ రాత్రి ఆర్యనందుడు చాలాసేపు మేల్కొని ఉన్నాడు. బయట తేలికైన గాలి వీస్తోంది, కాని అతని చెవుల్లో కేవలం ఒకే మాట గుండెల్లో గుండెలు కొట్టుకుంటోంది, మరణం ఆఖరి ఏమిటి? తర్వాత మరుసటి రోజు ఉదయం సమయం, మరియు ఆర్యనందుడు త్వరగా ఇంటినుంచి బయలుదేరాడు. అతడు తెలుసుకోవాలనుకుంటున్నాడు, మరణం హఠాత్తుగా వస్తుందా, లేక మరణం కంటే ముందు ఏ సంకేతాలు లభిస్తాయా? మార్గం పొడవైనది, కాని అడుగులు ఆగట్లేదు. కొంతసేపు యాత్ర చేసిని తర్వాత నర్మదా ఒడ్డుకు చేరగానే అతడు ఆగిపోయాడు. ముందు ఆ పాత బరగద చెట్టుంది, దాని కింద ఒక సాధువు నివసిస్తారు. గ్రామంలో వారి పేరు తపోనాథ.
మరియు అంటారు, ఎవరైనా నిజమైన ప్రశ్నతో వెళితే సమాధానం తప్పకుండా లభిస్తుంది. బరగద కింద సాధువు ధ్యానంలో కూర్చుని ఉన్నారు. వారి కళ్ళు మూసి ఉన్నాయి. కాని ముఖం నుంచి అనిపిస్తోంది, ఎవరో వస్తున్నారని వారు తెలుసుకున్నట్లు. ఆర్యనందుడు కొంతసేపు నిలబడి ఉన్నాడు. తర్వాత ముందుకు వెళ్లి సమీపంలోనే కూర్చున్నాడు. ప్రణాం మహాత్మా, నేను మీ దగ్గర సమాధానం వెతుక్కుంటూ వచ్చాను. సాధువు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. కొంతసేపు ఏమీ మాట్లాడలేదు. తర్వాత శాంత స్వరంలో అన్నాడు, ప్రశ్న ఏమిటి? ఆర్యనందుడన్నాడు, గురుదేవ్, నా గురువు దేవశ్రుత నిన్న వెళ్ళిపోయారు. వారి మరణం నన్ను లోపలి వరకు కదిలించింది. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మరణం కంటే ముందు ఏ సంకేతాలు లభిస్తాయా? మనం ముందుగానే తెలుసుకోగలమా అంతం సమీపిస్తోందని? సాధువు కొన్ని క్షణాలు కళ్ళు మూసుకున్నాడు. తర్వాత అన్నాడు, నువ్వు మరణం సమయం తెలుసుకోవడం లేదు. ఆర్యనంద్, నువ్వు మరణం అర్థం తెలుసుకోవాలనుకుంటున్నావు. ఆర్యనందుడు తల వంచి అన్నాడు, బహుశా అవును. ఎందుకంటే గతంలో జీవిత అర్థం నేర్పిస్తున్నవారు స్వయంగా ఇంత హఠాత్తుగా వెళ్ళిపోయారు. మరణం ఇంత నిశ్చితమైతే దాని రాకకు ముందు ఏ సంకేతాలు లభిస్తాయా? సాధవు నవ్వుతూ అన్నాడు, లభిస్తాయి. ప్రతి ఆత్మకూ లభిస్తాయి. కాని అవి పుస్తకాలలో లేక మాటల్లో చెప్పలేము. వాటిని అర్థం చేసుకోవడానికి చూడడం, అనుభవించడం మరియు సహించడం అవసరం. ఆర్యనందుడన్నాడు, అంటే? సాధువన్నాడు, అంటే ఇది నీకు నిజం తెలుసుకోవాలంటే నీవు ఒక యాత్ర చెయ్యాలి. ఈ యాత్ర ప్రపంచం బయటకు కాదు, స్వయం లోపలికి. ఈ యాత్రలో నీకు 7 సంకేతాలు లభిస్తాయి. 7 అలాంటి అనుభవాలు నీకు చెబుతాయి మరణం రాకముందు బ్రహ్మాండం ఎలా హెచ్చరిక ఇస్తోందని. ఆర్యనందుడు 2 చేతులు జోడించి అన్నాడు, గురుదేవ్, నేను సిద్ధంగా ఉన్నాను. ఈ మార్గం ఎంత కఠినమైనా నేను ఇప్పుడు వెనక్కి తిరగను. సాధువన్నాడు, చాలా మంచిది బిడ్డా. ఈ యాత్ర నీకు ఆ 7 సంకేతాలతో పరిచయం చేస్తుంది. మరణం కంటే ముందు ప్రతి ఆత్మకూ లభిస్తాయి. ప్రతి వ్యక్తికీ ఈ సంకేతాలు లభిస్తాయి. కాని చాలా తక్కువ మంది వాటిని గుర్తించగలరు. ఆర్యనందుడు సాధువు తపోనాథ చరణాల్లో వంగి ప్రణామం చేశాడు. సాధువు అతని తలపై చేయి పెట్టి అన్నాడు, వెళ్ళు బిడ్డా, నీ యాత్ర ఇప్పుడు ప్రారంభమవుతుంది. ఆర్యనందుడు తల వంచాడు. ఏమీ మాట్లాడకుండా తన యాత్రకు బయలుదేరాడు. ఇప్పుడు అతడు తన సమాధానాల వెతుకులాటలో బయలుదేరాడు. ఆ రహస్యమయ యాత్రపై. అక్కడ అతనికి 7 సంకేతాలతో ఎదుర్కొనాలి. అతడు మార్గంలో ఆగి విశ్రాంతి తీసుకుంటే కేవలం ఆ సంకేతాల గురించి ఆలోచించి ఆందోళన చెందేవాడు. అతని నడకలో అలసట ఉండేది. కాని మనసులో ఇప్పటికీ ఆ జిజ్ఞాస జ్వలిస్తోంది. అడవి మార్గం ఒంటరిగా ఉండేది. నడుస్తూ నడుస్తూ అతనికి దూరంగా గంటల శబ్దాలు వినిపించాయి. అతడు ఆగిపోయాడు. అతడు ముందుకు వెళ్లాడు. ముందు ఒక తెల్లని ఆవు నిలబడి ఉంది. ఆవు శరీరం ప్రకాశవంతంగా ఉంది. దాని చుట్టూ ప్రకాశం వ్యాపించినట్లు. ఆర్యనందుడు కొన్ని క్షణాలు కేవలం దానినే చూస్తూ ఉన్నాడు. తర్వాత నెమ్మదిగా ముందుకు వెళ్ళి అన్నాడు, అమ్మా, నువ్విక్కడ ఒంటరిగా ఉన్నావా? అప్పుడు ఆవు తల తిప్పింది. దాని కళ్ళు నేరుగా ఆర్యనందుడిపై పడ్డాయి. ఆ తర్వాత జరిగింది, అది ఆర్యనందుడిని లోపలి వరకు కదిలించింది. ఆవు నోరు తెరిచి మనిషిలాంటి స్పష్టమైన స్వరంలో అంది, ఎక్కడికి వెళుతున్నావు ఆర్యనంద్? ఆర్యనందుడి శ్వాస ఆగిపోయింది. కొన్ని క్షణాలు అతడి మౌనంగా ఉన్నాడు. తర్వాత అన్నాడు, నేను మరణం కంటే ముందు లభించే 7 సంకేతాల వెతుకులాటలో బయలుదేరాను. సాధువు తపోనాథ చెప్పారు, నాకు ఈ మార్గం నిర్ణయించాలి. నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను, మరణం రాకముందు బ్రహ్మాండం ఎలా హెచ్చరిక ఇస్తోందని. ఆవు శాంతంగా అతని మాట విన్నది. తర్వాతంది, బాగుంది, అయితే నువ్వు నిజం తెలుసుకోవాలనుకుంటున్నావా? నేను నీకు మొదటి సంకేతం చెప్పగలను, కాని దానికి ముందు నువ్వు నా ఒక ప్రహేళిక సమాధానం చెప్పాలి. ఆర్యనందుడు కొద్దిగా వంగి అన్నాడు, అడగండి అమ్మా, నేను ప్రయత్నిస్తాను. ఆవు తేలికైన చిరునవ్వు ఇచ్చి అంది, విను, నా ప్రహేళిక ఇది. ఇతరుల నొప్పిని అనుభవించేవాడు స్వయంగా మరచిపోతాడు. స్వయంలో ఇరుక్కున్నవాడు ఎప్పుడూ శాంతిగా ఉండడు. చెప్పు ఆర్యనంద్, ఈ ఏ భావన మనిషిని ఈశ్వరునికి అతి సమీపంగా తీసుకువెడుతుంది? ఆర్యనందుడు కళ్ళు మూసుకున్నాడు. కొన్ని క్షణాలు ఆలోచిస్తూ ఉన్నాడు. తర్వాత నెమ్మదిగా అన్నాడు, బహుశా కరుణ. మనిషి ఇతరుల దుఃఖాన్ని తనదిగా భావించడం మొదలుపెట్టగానే అతడు ఆత్మకు సమీపంగా చేరుకుంటాడు. ఆవు కళ్లలో మెరుపు వచ్చింది. అదంది, సరైనది చెప్పావు ఆర్యనంద్, నువ్వు మొదటి ద్వారం దాటేశావు. ఆవు ముందుకు వచ్చి అంది, మొదటి సంకేతం ఇదే. మరణం సమీపించగానే మనిషి లోపల కరుణ మేల్కొంటుంది.
గతంలో కఠినుడైనవాడు హఠాత్తుగా ఇతరుల నొప్పితో నిండిపోతాడు. ఎందుకంటే ఆ సమయంలో ఆత్మ అర్థం చేసుకుంటుంది, మనమందరం ఒకే జ్యోతి భాగాలమని. ఇతరుల్లో తన దుఃఖం చూసేవాడు మరణం కంటే ముందు మొదటి మేలుకొల్పు పొందుతాడు. అది కొంతసేపు మౌనంగా ఉంది, తర్వాత ముందుకంది, గుర్తుంచుకో, నీ లోపల ఇతరుల కోసం కన్నీళ్లు వచ్చినప్పుడు అర్థం చేసుకో, మొదటి సంకేతం వచ్చేసింది. మరణం ఇప్పుడు దూరంలో లేదు, కాని భయం స్థానంలో ఇప్పుడు అర్థం ఉంటుంది. కరుణ ఆత్మ మొదటి తయారీ. ఆవు తన కళ్ళు మూసుకుంది, మరియు ఆ క్షణంలో దాని శరీరం నెమ్మదిగా ప్రకాశంలో మారిపోయింది. కొన్ని క్షణాల్లో అది గాలిలో కలిసిపోయింది. కేవలం గంట తేలికైన శబ్దం మిగిలింది. అతడు ముందుకు వెళ్లాడు. మార్గం ఒంటరిగా ఉండేది, కాని అతని లోపల తేలికైన శాంతి ఉంది. నడుస్తూ నడుస్తూ అతడొక గ్రామ శిథిలాల దగ్గర చేరాడు. అక్కడ ఒక పాడుబడిన గోడ వెనకనుంచి తేలికైన ఏడుపు వినిపించింది. అతడు చూసి చూడగానే ఒక కుక్క పడి ఉంది, గాయపడి మరియు శ్వాసలు నెమ్మదిగా సాగుతున్నాయి. ఆర్యనందుడు వంగి దాని దగ్గరకు వెళ్లాడు. దానికి నీళ్లు ఇవ్వడానికి ప్రయత్నించాడు. కుక్క నెమ్మదిగా తల ఎట్టి దాని కళ్ళు ఆర్యనందుడితో కలిశాయి. కుక్క నెమ్మదిగా స్వరంలో అంది, ఎందుకేడుస్తున్నావు ఆర్యనంద్? అతడాశ్చర్యపోయాడు, కాని ఇప్పుడు ఆశ్చర్యపడ్లేదు. అతడు తేలికైన చిరునవ్వు ఇచ్చాడు. నేను 7 సంకేతాల వెతుకులాటలో ఉన్నాను. ఆవు నాకు మొదటి సంకేతమిచ్చింది, కరుణ గురించి. నువ్వు రెండవది తెలుసా? కుక్క తన అలసిన శ్వాసల మధ్య అన్నాడు. అవును, నాకు తెలుసు, కాని నేను కూడా నీనుంచి ఒక ప్రహేళిక అడుగుతాను. దాని సమాధానమివ్వు, తర్వాత నేను నీకు రెండవ సంకేతమిస్తాను. ఆర్యనందుడన్నాడు. అడుగు. కుక్క కళ్ళు మూసుకుని అన్నాడు. విను, ఎప్పుడూ కలిసి ఉంటుంది, కాని అవసరమున్నప్పుడు ఎవరూ గుర్తుచేసుకోరు. స్వరం లేకుండా రక్షణ చేస్తుంది, కాని నువ్వు తప్పు చేసినప్పుడు అదే నీ న్యాయం చేస్తుంది. చెప్పు ఆర్యనంద్, అది ఏమిటి? ఆర్యనందుడు కొన్ని క్షణాలు ఆలోచించాడు. గాలి వీస్తోంది, మరియు అతని మనసులో ఆ మాటలు గుండెల్లో గుండెలు కొట్టుకుంటున్నాయి. ఎప్పుడూ కలిసి రక్షణ చేస్తుంది, కాని న్యాయం కూడా చేస్తుంది. తర్వాత అతడన్నాడు, నిష్ఠ. షరతు లేకుండా కలిసి నిలబడుతుంది, కాని నేను తప్పు చేసినప్పుడు అదే నా అద్దమవుతుంది. కుక్క చిరునవ్వు ఇచ్చింది. దాని కళ్లనుంచి కన్నీటి ఒక చుక్క పడింది. సరైనది చెప్పావు ఆర్యనంద్, అదన్నాడు. రెండవ సంకేతం ఇదే. మరణం కంటే ముందు మనిషికి నిష్ఠ నిజమైన అర్థమవుతుంది. అతడు చూస్తాడు, ఎవరు నిజంగా కలిసి ఉన్నారు, మరియు అతడు స్వయంగా ఎవరిని మోసం చేశాడు. జీవితంలో నిష్ఠావంతుడిగా ఉన్న మనిషికి మరణం భయం ఇవ్వదు, కాని మోసం చేసినవాడికి మరణం కంటే ముందు స్వయం కర్మలతో ఎదుర్కొనాలి. కుక్క కొన్ని క్షణాలు మౌనంగా ఉంది. తర్వాత అన్నాడు, నువ్వు నీ కర్మల నుంచి పారిపోవడం మానేసినప్పుడే అదే రెండవ సంకేతం పూర్తవుతుంది. నిష్ఠ ఇతరుల కోసం మాత్రమే కాదు, స్వయం పట్ల కూడా ఉంటుంది. స్వంత సత్యంతో నిష్ఠావంతుడిగా ఉండటం ఇదే ఆత్మ అతిపెద్ద పరీక్ష. ఆర్యనందుడు దాని మాట వింటూ ఉన్నాడు. అతని కళ్లనుంచి ఒక కన్నీటి చుక్క జారింది. అతడు కుక్క తలపై చెయ్యి పెట్టాడు, కాని అప్పుడు ఆ శరీరం నెమ్మదిగా మంచులో మారిపోయింది. ఆర్యనందుడిప్పుడు మరింత ముందుకు వెళ్లాడు. అతనికి ఇప్పటివరకు 2 సంకేతాలు లభించాయి, కరుణ మరియు నిష్ఠ. ఆవు అతనికి ఇతరుల నొప్పి అనుభూతి కలిగించింది, మరియు కుక్క నేర్పింది స్వయంతో నిజమైనవాడిగా ఉండటమే ఆత్మ మొదటి పరీక్ష. ఇప్పుడతని లోపల ఒక వింతైన జాగృతి వచ్చింది. అతడు నడుస్తూ వెళుతున్నాడు, కాని ఇప్పుడతడు కేవలం మార్గం కొలుచుకోవడం లేదు, బదులు స్వయం లోపలికి దిగుతున్నాడు. నడుస్తూ నడుస్తూ హఠాత్తుగా అతని దృష్టి ముందు ఒక విశాల రవిచెట్టుపై పడింది. ఆ చెట్టు మిగతా అన్నింటినుంచి భిన్నంగా ఉండేది. దానికి మనుషుల్లా నోరు ఉండేది. దాని వేర్లు భూమి నుంచి బయట ఉండేవి, భూమి ధమనుల్లా. ప్రతి ఆకులో ఒక వింత ప్రకాశముండేది, వాటిలో జీవితం శ్వాస తీసుతున్నట్లు. ఆర్యనందుడు దాని దగ్గరకు చేరి భక్తితో అన్నాడు, వందనం భటవృక్షదేవ్. అతని మాటలు గాలిలో కలిసిపోగానే అడవి నిశ్శబ్దం మరింత లోతుగా అయింది, మరియు తర్వాత ఒక భారీ గంభీర స్వరం గుండెల్లో గుండెలు కొట్టుకుంది. చాలా దూరం వచ్చేశావు నువ్వు, ఆర్యనంద్. అతడాశ్చర్యపోయి 4 వైపులా చూశాడు, కాని అక్కడి ఎవరూ లేరు. అప్పుడి స్వరం మళ్లీ వచ్చింది. భయపడకు ఆర్యనంద్, నేనే ఈ భూమి శ్వాస. అదే ప్రతి ప్రాణిలో ప్రవహిస్తుంది, మరియు ప్రతి మరణం తర్వాత కూడా కొనసాగుతుంది. ఆర్యనందుడు ఇప్పుడు అర్థం చేసుకున్నాడు, ఈ స్వరం ఆ చెట్టునుంచే వస్తోంది. అతడు తల వంచి అన్నాడు, అవును వటవృక్షదేవ్, నేను మరణం 7 సంకేతాల వెతుకులాటలో బయలుదేరాను. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మరణం సమీపించగానే ఆత్మకు ఏ సంకేతాలు లభిస్తాయి. వటవృక్ష స్వరం ఇప్పుడు మరింత లోతుగా అయింది. బాగుంది, అయితే విను, నేను నీకు 3వ సంకేతమిస్తాను, కాని ముందు నా ఒక ప్రహేళిక సమాధానమివ్వాలి. తప్పు చేస్తే నీ మార్గం ఇక్కడే ఆడిపోతుంది. ఆర్యనందుడు దృఢంగా అన్నాడు, అడగండి వటవృక్షదేవ్, నేను సిద్ధంగా ఉన్నాను. తర్వాత వటవృక్ష అన్నాడు, ఎవడు ప్రతిక్షణం నీతో ఉంటాడు,
కాని నువ్వు దానిని ఎప్పుడూ చూడలేవు. దేనినుంచి నువ్వు జన్మించావో మరియు దేనివల్ల నువ్వు మరణిస్తావో. ఆర్యనందుడు కొన్ని క్షణాలు కళ్ళు మూసుకున్నాడు. అతనికి అనిపించింది ఈ ప్రశ్న అతని లోపలి వరకు దిగిపోయినట్లు. తర్వాత హఠాత్తుగా అతని పెదవులపై చిరునవ్వు వచ్చింది. అతడు కళ్ళు తెరిచి అన్నాడు, అది శ్వాస. కనిపించదు, కాని ప్రతి జీవిని జీవించి ఉంచుతుంది. వెళ్ళిపోతే జీవితం కూడా కలిసి వెళ్ళిపోతుంది. వటవృక్ష అన్నాడు, సరైనలు చెప్పావు ఆర్యనంద్. ఇదే 3వ సంకేతం. మరణం సమీపించగానే శ్వాస స్వయంగా భారంగా అవుతుంది. ఆత్మ శరీరం నుంచి తన దారం విప్పడం మొదలుపెడుతుంది. అదే కారణంతో మరణ సమయంలో శ్వాస ఆగిపోతుంది. ఎందుకంటే ఆత్మ ఇప్పుడు ముక్తి కోసం తయారవుతోంది. శ్వాసే జీవిత ప్రవేశద్వారం మరియు మరణం నిష్క్రమణ కూడా. శ్వాసను అర్థం చేసుకున్నవాడు మరణం నుంచి భయపడడు, దానిని గుర్తిస్తాడు. ఆర్యనందుడు వటవృక్షవైపు చూశాడు. అతని మనసు ఒక గాఢ శాంతిలో మునిగిపోయినట్లు. వటవృక్ష ముందుకన్నాడు, వెళ్ళు ఆర్యనంద్, ముందుకు వెళ్ళు. ప్రతి సంకేతం నీ అర్థాన్ని గాఢం చేస్తుంది. ఇప్పుడు నువ్వు గాలిని కాదు, స్వయాన్ని విను. 3వ సంకేతం పూర్తయింది. ఆర్యనందుడు వంగి ప్రణామం చేసి నెమ్మదిగా ముందుకు వెళ్లాడు. ఇప్పుడు రాత్రి దిగవచ్చింది. చంద్రుడు ఆకాశంలో ఉన్నాడు, కాని దాని కాంతి మసకగా పడుతోంది. అడవి దట్టంగా అయిపోయింది. అప్పుడొక పాత శిథిలం కనిపించింది. దాని గోడపై ఒక తెల్లని గుడ్లగూబ కూర్చుని ఉంది. అది స్థిరంగా ఉండేది, కాని దాని కళ్ళు 2 దీపాల్లా మెరుస్తున్నాయి. ఆర్యనందుడు ఆగిపోయాడు. గుడ్లగూబ అన్నదు, భయపడకు ఆర్యనంద్, నేను నీకోసం ఎదురుచూస్తున్నాను. ఆర్యనందుడు కొద్దిగా ముందుకు వెళ్ళి అన్నాడు, వందనం దివ్యపక్షి, నువ్వు మరణం రహస్యాలు తెలుసా? గుడ్లగూబ అన్నదు, అవును, నాకు తెలుసు. మరణం మరియు అంధకారం ఒక్కటే, రెండింటిలో ప్రకాశం దాగి ఉంటుంది. కాని దానికి ముందు నా ప్రహేళిక విను. ఆర్యనందుడు తల ఊపాడు. చెప్పండి గుడ్లగూబా అన్నదు, రాత్రిలో అదృశ్యంగా ఉంటుంది, కాని రాత్రిలో అందరినీ చూస్తుంది. కళ్లతో కాదు, సత్యంతో గుర్తిస్తుంది. చెప్పు ఆర్యనంద్, అది ఏమిటి? ఆర్యనందుడు కొన్ని క్షణాలు ఆలోచించాడు. గాలి వీస్తోంది, మరియు అతని మనసులో ఆ మాటలు గుండెల్లో గుండెలు కొట్టుకుంటున్నాయి. ఎప్పుడూ రక్షణ చేస్తుంది, కాని న్యాయం కూడా చేస్తుంది. తర్వాత అతడన్నాడు, నిష్ఠ. గుడ్లగూబ నవ్వుతూ అన్నాడు, సరైనది చెప్పావు ఆర్యనంద్. ఇదే 4వ సంకేతం. మరణం సమీపిస్తే వ్యక్తి లోపల అంధకారం ముగిసిపోతుంది. అతనికి ఆ మాటలు అర్థమవుతాయి. గతంలో కేవలం మాటలు మాత్రమే. మరణం కంటే ముందు ఆత్మలోపల జ్ఞాన జ్యోతి వెలిగిపోతుంది. ఆ ప్రకాశమే అతనికి మార్గం చూపిస్తుంది. భయం కాదు, అర్థం. తర్వాత గుడ్లగూబ అన్నాడు, ప్రజలు అర్థం చేసుకుంటారు మరణం అంతమని, కాని చూసినవాడికి అదే ప్రారంభం. ఎందుకంటే ప్రకాశం అప్పుడే జన్మిస్తుంది, అంధకారం పూర్తయినప్పుడు. ఇలా చెప్పి గుడ్లగూబ రెక్కలు విప్పి అంధకారంలో ఎగిరిపోయింది. ఆర్యనందుడు తన యాత్రపై ముందుకు వెళుతున్నాడు. ఇప్పటివరకు ఆర్యనందుడికి 4 సంకేతాలు లభించాయి: కరుణ, నిష్ఠ, శ్వాస మరియు జ్ఞాన. ప్రతి సంకేతం తర్వాత అతడు స్వయాన్ని గతం కంటే తేలికగా అనుభవిస్తున్నాడు. అడవి ఇప్పుడు వెనుక మిగిలిపోయింది మరియు మార్గం కొండల ప్రాంతాల్లో చేరింది. అప్పుడు మార్గంలో హఠాత్తుగా భూమి నుంచి పొగ ఎగిసింది. ఆర్యనందుడు ఆగాడు. అతడు సమీపంగా వెళ్లి చూశాడు. ఒక విశాల నాగం. దాని శరీరం వెండిలాంటి మెరుస్తోంది మరియు కళ్ళు స్థిరంగా ఉన్నాయి. నాగం ఫణం ఎగరేయలేదు, కేవలం శాంతంగా ఆర్యనందుడివైపు చూసింది. నాగం గంభీర స్వరంలో అన్నాడు, భయపడకు ఆర్యనంద్, నేను 5వ సంకేతం, పరివర్తన రక్షకుడు. ఆర్యనందుడు తలవంచి అన్నాడు, వందనం నాగదేవ్, నాకు చెప్పండి, మరణం కంటే ముందు ఆత్మ ఏమి నేర్చుకుంటుంది? నాగం తేలికైన నవ్వుతో అన్నాడు, ముందు నా ప్రహేళిక విను, తర్వాత అర్థం చేసుకో. నాగం తలెత్తి అన్నాడు, విను జాగ్రత్తగా. తన శరీరం విడిచిపెడుతుంది, కాని స్వయంగా మరణించదు. ప్రతిసారి పాతది త్యాగం చేస్తుంది, కొత్త జన్మ లభించడానికి. చెప్పు ఆర్యనంద్, అది ఏమిటి? ఆర్యనందుడు కొన్ని క్షణాలు ఆలోచిస్తూ ఉన్నాడు. అతని కళ్లల్లో దృఢత ఉండేది. తర్వాత అతడు చిరునవ్వుతో అన్నాడు, అది పరివర్తన. నువ్వు నీ చర్మం విడిచిపెట్టినట్లు ఆత్మ పాత శరీరం విడిచిపెడుతుంది. దీనిని అర్థం చేసుకున్నవాడు మరణం నుంచి భయపడడు. నాగం కళ్ళు మెరిశాయి. అది సంతోషంతో అన్నాడు, సరైనది చెప్పావు ఆర్యనంద్, ఇదే 5వ సంకేతం. నాగం ముందుకు అన్నాడు, మరణం ఏ అంతమూ కాదు, ఇది ఆత్మ వస్త్రం మార్చడం. నేను నా పాత చర్మం విడిచిపెట్టినట్లు అలాగే ఆత్మ తన శరీరం విడిచి తదుపరి అనుభవం వైపు వెళుతుంది. మరణం కేవలం పరివర్తనం మరొక పేరు. నాగం గంభీర స్వరంలో అన్నాడు, మనిషి మరణం నుంచి కాదు, మార్పు నుంచి భయపడతాడు. అందుకే నువ్వు మారినప్పుడే నిజమైన జన్మ పొందుతావు.
గుర్తుంచుకో, పరివర్తన నుంచి పారిపోయేవాడే మరణం నుంచి ఓడిపోతాడు. ఇలా చెప్పి నాగం నెమ్మదిగా తన మెరుపులో కలిసిపోయింది. మరియు ఆర్యనందుడు ముందుకు వెళ్లాడు. ఇప్పుడు కొండల నుంచి దిగి అతడు సరస్సుల వైపు వస్తున్నాడు. సరస్సు ఒడ్డున ఒక తెల్లని హంస కూర్చొని ఉంది. ఆర్యనందుడు ముందుకు వెళ్లి ప్రణామం చేశాడు. హంస చిరునవ్వుతో అన్నాడు, స్వాగతం ఆర్యనంద్, నువ్వు ఇప్పటివరకు చాలా ముందుకు వచ్చావు. ఆర్యనందుడు వినయస్వరంలో అన్నాడు, నాకు చెప్పండి హంసదేవ్, మరణం కంటే ముందు ఆత్మకు ఏమి అర్థమవుతుంది? హంస తన కళ్ళు సరస్సువైపు పెట్టి శాంతస్వరంలో అన్నాడు, ముందు నా ఒక ప్రహేళిక విను, తరువాత సమాధానం తెలుసుకో. హంస అన్నాడు, విను. బురదలో ఉండి కూడా శుద్ధంగా ఉంటుంది, సంసారంలో ఉండి కూడా సంసారం నుంచి అచ్యుతంగా ఉంటుంది. చెప్పు ఆర్యనంద్, అది ఏమిటి? ఆర్యనందుడు కొంతసేపు ఆలోచించాడు. తర్వాత తేలికగా చిరునవ్వుతో అన్నాడు, కమలం నీటిలో వికసిస్తుంది, కాని మురికి దానిని తాకదు. ఆత్మ శరీరంలో ఉంటుంది, కాని దాని బంధంలో బంధించబడదు. హంస సంతోషంతో అన్నాడు, సరైనది చెప్పావు ఆర్యనంద్, ఇదే 6వ సంకేతం, పవిత్రత. మరణం సమీపిస్తే ఆత్మ వైరాగ్యమనుభవిస్తుంది. అతనికి ఎహ్సాసవుతుంది తాను తాకినదంతా తాత్కాలికమని, కాని లోపల ఉన్నది కరుణ, జ్ఞాన, సత్యమే, నిజమైనది. హంస ముందుకు అన్నాడు, సంసారంలో ఉండి కూడా దానిపైకి ఎగిరేవాడే ముక్తి పొందుతాడు. మరణం కంటే ముందు ఆత్మ ఇది అర్థం చేసుకుంటుంది, ఇప్పుడు ఏమీ పట్టుకోవాల్సిన అవసరం లేదు, కేవలం వదిలేయడం. పట్టు ముగిసినప్పుడే ముక్తి వస్తుంది. ఆర్యనందుడు దాని మాట జాగ్రత్తగా విన్నాడు. అతనికి అనిపించింది తన ఆత్మ లోపలే ఏదో తెర తొలగినట్లు. హంస తలవంచి అన్నాడు, వెళ్ళు ఆర్యనంద్, నువ్వు ఇప్పుడు దాదాపు అక్కడ చేరావు. అక్కడ భయం ముగిసి ప్రకాశం ప్రారంభమవుతుంది. ఇప్పుడు నువ్వు చివరి సంకేతం వైపు వెళ్ళాలి. తర్వాత ఆర్యనందుడు తన యాత్రను ముందుకు కొనసాగిస్తాడు. ఇప్పటివరకు ఆర్యనందుడికి 6 సంకేతాలు లభించాయి: కరుణ, నిష్ఠ, శ్వాస, జ్ఞాన, పరివర్తన మరియు పవిత్రత. అప్పుడు అతనికి ముందు ఒక విశాల మైదానం కనిపించింది. ఆ మైదానం మధ్యలో ఒక విశాల రాతి మరియు దానిపై ఒక తెల్లని పులి కూర్చుని ఉంది. దాని శరీరం సూర్యకాంతిలో మెరుస్తోంది మరియు దాని కళ్లల్లో ఏదో గాఢ శాంతి ఉంది, అది అన్నీ తెలుసుకున్నట్లు. ఆర్యనందుడు కొన్ని అడుగులు ముందుకు వేశాడు, తర్వాత ఆగాడు. చేతులు జోడించి వంగి అన్నాడు, వందనం బాఘదేవ్. పులి తన తీక్ష్ణ కళ్లతో అతనిని చూసి నెమ్మది స్వరంలో అన్నాడు, చాలా మంచిది చేశావు ఆర్యనంద్, నువ్వు 6 సంకేతాలు పూర్తి చేశావు. ఇప్పుడు 7వ సంకేతం నిన్ను ఎదురుచూస్తోంది. అతి కఠినమైనది, కాని అతి నిజమైనది. దాని స్వరం భారీగా ఉండేది, కాని దానిలో కరుణ ఉండేది. ఆర్యనందుడు స్థిరస్వరంలో అన్నాడు, చెప్పండి బాఘదేవ్, నేను సిద్ధంగా ఉన్నాను. పులి అన్నాడు, ముందు నా చివరి ప్రహేళిక విను. ప్రతి ఒక్కరికీ సమానమైనదే, కాని ప్రతి ఒక్కరూ దానినుంచి భయపడతారు. అంతం కూడా మరియు ప్రారంభం కూడా. దొంగిలించదు, తిరిగి వస్తుంది. చెప్పు ఆర్యనంద్, అది ఏమిటి? ఆర్యనందుడు గాఢశ్వాస తీసుకున్నాడు. అతని ముఖంలో శాంతి ఉండేది. అతడన్నాడు, మరణం, అదే అందరి యాత్ర చివరి ద్వారం, కాని కొత్త ప్రారంభం మొదటి అడుగు. పులి గర్వంగా అన్నాడు, సరైనది చెప్పావు ఆర్యనంద్, ఇదే 7వ మరియు చివరి సంకేతం, మరణమే ముక్తిద్వారం. దీనిని భయంగా భావించేవాడు అంధకారంలో ఉంటాడు, కాని దీనిని స్వీకరించేవాడే ముక్తి పొందుతాడు. ఆర్యనందుడు మౌనంగా వింటూ ఉన్నాడు. ప్రతి మాట అతని లోపలికి దిగుతోంది. పులి ముందుకు అన్నాడు, మనిషి మరణం నుంచి కాదు, దాని రాక అనుభూతి నుంచి భయపడతాడు. కాని జీవితాన్ని నిజాయితీతో జీవించినవాడు మరణంలో కూడా శాంతిని చూస్తాడు. మరణం అది కాదు, జీవితం దొంగిలించేది. అది ఆత్మను ముక్తి చేసేది. ఇప్పుడు ఆర్యనందుడు తెలుసుకున్నాడు, మరణం ఏ అంతమూ కాదు, కేవలం తిరిగి వెళ్లడం ఆ మూలం వైపు. అక్కడినుంచి అన్నీ ప్రారంభమయ్యాయి. అతడు మళ్లీ ఆ దిశలో తిరిగి వచ్చాడు. అక్కడనుంచి అతడు ప్రారంభించాడు. అక్కడ సాధు తపోనాథ ధ్యానంలో కూర్చొని ఉన్నారు. ఆర్యనందుడు వారి చరణాల్లో వంగి అన్నాడు, గురుదేవా, నేను తిరిగి వచ్చాను. నాకు 7 సంకేతాలు లభించాయి. తపోనాథ అన్నాడు, బిగ్గా, నువ్వు ఏమి చూశావు? ఆర్యనందుడు శాంతస్వరంలో అన్నాడు, మొదటి కరుణ, అక్కడ ఆవు నేర్పింది మరణం కంటే ముందు హృదయం మెత్తబడుతుందని. 2వ నిష్ఠ, అక్కడ కుక్క చూపింది ఆత్మ స్వయంగా న్యాయం చేస్తుందని. 3వ శ్వాస, అక్కడ వటవృక్షం చెప్పింది జీవితం మరియు మరణం ఒకే దారంతో బంధించబడి ఉన్నాయని. 4వ జ్ఞాన, గుడ్లగూబ అంధకారంలో చూపింది. 5వ పరివర్తన, అక్కడ నాగం నేర్పింది మరణం కేవలం కొత్త జన్మ అని.
6వ పవిత్రత, అక్కడ హంస చెప్పింది వైరాగ్యమే ముక్తి అని. మరియు 7వ మరణం ద్వారం, అక్కడ పులి చెప్పింది అంతమే ప్రారంభమని. సాధు తపోనాథ కళ్ళు మూసుకున్నాడు. కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాడు. తర్వాత అన్నాడు, ఆర్యనంద్, నువ్వు అది తెలుసుకున్నావు. ప్రజలు జన్మల వరకు తెలుసుకోలేరు. 7 సంకేతాలు 7 ద్వారాలు మరణం కంటే ముందు ఆత్మను సిద్ధం చేస్తాయి. వీటిని అర్థం చేసుకున్నవాడికి మరణం కాదు, ముక్తి లభిస్తుంది. గుర్పుంచుకో, జీవితం అదే నిజాయితీతో జీవించినది. అబద్ధం వదిలేవాడు మరణం నుంచి కూడా ముందుకు వెళ్తాడు. ఆర్యనందుడి కళ్లల్లో కన్నీళ్లున్నాయి, కాని వాటిలో దుఃఖం లేదు, కేవలం శాంతి మాత్రమే. అతడు వారి చరణాలు తాకి అన్నాడు, గురుదేవా, ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను. మరణం నుంచి భయపడనివాడే నిజంగా జీవిస్తాడు. తపోనాథ చిరునవ్వు ఇచ్చి అన్నాడు, వెళ్ళు బిడ్డా, ఇప్పుడు తిరిగి వెళ్ళు. ఇప్పుడు నీ భయం ముగిసింది, మరియు నీ జీవితం ప్రారంభం. ఆ తర్వాత ఆర్యనందుడు మళ్లీ తన ఇంటివైపు తిరిగి వచ్చాడు. స్నేహితులాలా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ తప్పకుండా చేయండి, మరియు కామెంట్లో జై శ్రీకృష్ణ అని రాయండి, ఎందుకంటే ప్రతి మాటలో శక్తి ఉంటుంది. మరియు మీరు ఛానల్లో కొత్తవారైతే